హాయ్ హలో నమస్తే. నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు. వెల్కమ్ టు అవర్ పోడ్కాస్ట్. ఈరోజు మన ముందు ఆర్నిపల్లి వెంకటనాయుడు మాస్టర్ గారు మన ముందన్నారు. అయితే 7 సంవత్సరాలకే ఈయన నాటక రంగంలో చేరి ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో రక్తదానాలు, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కూడా చేసి మన ముందన్నారు. ఇప్పుడు సార్తో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? మీ అందరిలాగే నేను ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. చింతాడ బొబ్బిలి ప్రక్కన ఉంటే అప్పుడు అక్కడ ఒక హరిశ్చంద్ర నాటకం ఉండేదమ్మా. మా నేను ఉండే ఇంటి ప్రక్కలోనే. ఆ రోజుల్లో మైక్ సెట్లలో నాటకాలు కావు, వితౌట్ మైక్ సెట్లతో నాటకాలు అయ్యేవి. అప్పుడే నాకు ఆ రాగాలు, ఆ నాటక ఇతివృత్తాలు నచ్చో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళతో కనెక్ట్ అయిపోయాను. కొన్నాళ్ళ పాటు వాళ్ళతోనే నేను లోహితాసుడిగా ఉండి హాయిగా నిద్రపోయేవాడిని ఆఖరి సీన్లో వరకు. ఆ తర్వాత అలాగా జర్నీస్ అయితే కాలేజ్ స్కూల్ ఫంక్షన్స్లో నాటికలు, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లోను, పద్యాల పోటీల్లోనూ అన్నీ ఫస్ట్లే తెచ్చుకునేవాడిని. ఆ నేపథ్యంలో 9th క్లాస్ చదువుతుండేటప్పుడు చిరిగిన జీవితాలు అనే పెద్ద నాటకంలో పెద్ద హాస్య క్యారెక్టర్ని పోషించి అందరి చేత, కళాకారుల చేత, అందరి చేత శభాష్ అనిపించుకున్నాను. కాలేజీకి బొబ్బిలి వెళ్ళానమ్మా. అక్కడ ఇంటర్మీడియట్ నుంచి ప్రతి సంవత్సరం కాలేజీ ఫంక్షన్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కంపల్సరీగా నేను లేకుండా ఏమీ లేదనే పరిస్థితులు వచ్చేది. 1974లో బొబ్బిలి రాజా కాలేజీకి నేను ఫైన్ ఆర్ట్స్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యాను. ఫైన్ ఆర్ట్స్ ప్రెసిడెంట్గా చేస్తుంటప్పుడు ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ నడిపించడం, వాటిలో పాల్గొనడం జరగడం వల్ల ఈ కళా దృష్టి ఇంకా అతీతంగా నాలో ప్రజ్వలించడం జరిగింది. దానివల్ల డిగ్రీ అయిపోయిన తర్వాత 74లో డిగ్రీ అయిపోయిన తర్వాత 8 సంవత్సరాల వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితే కానీ మరి సరైన ఉద్యోగం లేని రోజులు అవి. అప్పుడు నేను బీకామ్ పాస్ అయ్యాను. అప్పట్లో బీకామ్ అంటే మాటలు కాదు. ఆ తర్వాత అనేక గ్రామాల్లో యువతను సమీకరించి వాళ్ళతో నాటక టీములు ఏర్పాటు చేశానమ్మా. సుమారు ఒక 25 గ్రామాల్లో నా టీంలో అప్పుడు ఉండి నేను వెంకటేశ్వర నాటక కళామండలిని స్థాపించి దానిలో ఆ గ్రామాల్లో ఉండే పెద్దల్ని, యువతల్ని కలిపి ఒక టీముగా ఏర్పాటు చేసి వాళ్ళని కళారంగం ద్వారా ఒకటి చెయ్యాలని, ఆ ఒకటైన వాళ్ళు ఆ గ్రామానికి ఒక దివ్యమైన తేజస్సైన యువతగా నడిచి అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధికి పాటుపడాలనే నేపథ్యంతోనే దాన్ని నిర్మించడం జరిగింది. ఆ విధంగా అలాగే జరిగింది. చాలా గ్రామాల్లో నేను ఏర్పాటు చేసే టీములు ఆ గ్రామానికి ఒక యువజన సంఘంగా ఏర్పడి ఆ గ్రామాభివృద్ధిలో విద్యాభివృద్ధి, అలాగే వ్యవసాయ అభివృద్ధి కోసం పొలంకి నీరు, చెరువులకి నీరు తెచ్చే ఏర్పాట్లు, ఇవన్నీ ఆ గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాళ్ళు. వాళ్ళ సభా కంపనం పోగొట్టుకోవడానికి, మంచి భాష నేర్చుకోవడానికి, అందరితో మింగిలే తిరగడానికి, సరైన పరిజ్ఞానం సంపాదించుకోవడానికి అనే అగ్రిమెంట్తోనే నాకు అగ్రిమెంట్ చేసి పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసి టీముగా ఏర్పడేవాళ్ళు. కాబట్టి చాలా క్రమశిక్షణకి వాళ్ళు రావడం వల్ల వాళ్ళలో ఉండే చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న వ్యసనాలు మటుమాయ అవ్వడం వల్ల అది పెద్ద ఉద్యమంలో సుమారు కొన్ని 100 మంది వరకు ఆ టీముల్లో నాటకాలు నేర్చడం. అసలు ఈ నాటక రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్? అసలు అప్పుడు చిన్నప్పుడు హరిశ్చంద్ర నాటకంతో ప్రారంభమైన ఆ ఇంట్రెస్ట్ అనేది అలా స్కూల్లో అనేక ఫంక్షన్స్లో నా చేత మంచి మంచి క్యారెక్టర్స్ చేయించడం వల్ల, ఆ చిరిగిన జాబితాల నాటకంలో నేను అందరి చేత శభాష్ అనిపించుకోవడం వల్ల, ఇందులో మరిపు తిరుపతినాయుడు మాస్టర్ అని మా బావగారు అప్పటికే ఎన్టీ రామారావు నాటకాలు సినిమాల్లోకి ఛాన్స్ రావడం వల్ల మా పక్కింటి వాడు, మా మేనత్త కొడుకు ఆయన ఉజ్వలంకి వెళ్తుంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా పయనించాలనుకునేవాడిని. మరి ఆ వయసులో, చిన్న వయసులో ఎవరెవరు మన ముందు వెళ్ళేవారే మనకి త్రోవ. ఆయన్ని చాలా భాగం నేను ఇంట్రెస్ట్గా ఇన్స్పైర్ అయినా. ఆయన టీముల్లో నాటికలకి, పోటీలకి నేను పరిషత్లకు వెళ్ళేవాడిని. అప్పుడు ఇలా నడుస్తుండే రోజుల్లోనే నా వెంకటేశ్వర నాటకాలను స్థాపించి దాని ద్వారా అనేక టీములు, అది ఈ పరిసరాల్లో, ఈ తెరలా మండలంలో నెమలాము, కాగాము, పాముల వలస, అలాగే చుక్క వలస, పెరుమాళి, అలాగే బొబ్బిలి మండలంలో ఇది అజ్జాడ, బూర్జి, అంకలం, ఇక పణుకు వలస, అలాగే లింగాల వలస, కోడూరు, విజయరాంపురం, షికారిగంజి, రామచంద్రపురం, అలాగే వింధ్యవాసి, కృష్ణాపురం, వెంకటభైరపురం, ఇలాగ 30 గ్రామాలనమ్మా ఈ టీములు నడిచేవి.
దానివల్ల అన్ని రంగాల్లోనూ యువతని ఆదర్శంగా తీసుకొని ఒకరికొకరు పోటీగా ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు. అంటే నా ఎయిమ్ ఏంటంటే కళారంగం ద్వారా యువతను ఆకర్షించి ఆకర్షితులైన యువతల ద్వారా ఆ గ్రామంలో ఉచిత స్కూళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పట్లో ఇదంతా 74లో నాది అయిపోయిందని చెప్పాను కదమ్మా. 76 నుంచి 76 లక్ష్మీనారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒక సొసైటీ పెట్టాను. ఆ ఊళ్ళో మీ ఊళ్ళో నూనె ఉంది, మీ ఇంట్లో ఒత్తి ఉంది, వెలిగించే స్పృహ మీకు లేదు, మీ యువతే ఒత్తిని వెలిగిస్తారు, జ్యోతి వెలిగిస్తారని అక్కడ యువతని ఉద్యోగాలు లేక నిరుద్యోగంగా ఉండే విద్యార్థులైన యువత చేత ఆ స్కూల్ నడిపించేవాళ్ళం. ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు తల్లిదండ్రులు చేపట్టవలసిన హోంవర్క్లు, అలాగే స్కూల్లో పాఠాలు డిప్యుటేషన్స్ వీళ్ళ ద్వారా నడిపించేవాళ్ళం. అలాగే ప్రతి ఆదివారం కంపల్సరీగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి, వాళ్ళకి ఏర్పాటు చేయడం. వాళ్ళకి కాంపిటీషన్స్ ఏర్పాటు చేసేవాళ్ళం, ఒక సమితిగా ఏర్పాటు చేసి అంటే ఒక కొన్ని పద్యాల పోటీ పెట్టేవాళ్ళం, అలాగే వ్యాసరచన పోటీ పెట్టేవాళ్ళం, అలాగే నాటికలు బుర్రకథల పోటీలు పెట్టేవాళ్ళం. ఆ విధంగా మంచి టీములు వాళ్ళకి ఎవరికి అందరూ అలాగే ఉచితంగా అందరూ చాలా బాగా పనిచేస్తారు. అప్పటికి 10th పోయేవాళ్ళు, ఇంటర్ పోయేవాళ్ళు వీళ్ళందరూ మా టీచర్స్గా వచ్చేవాళ్ళు ఎంఏ బీఈడీలు, ఎంఏ ఎంఈడీలు చేసి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. అంటే విద్యాదానం వల్ల మేము శుభం పొందాం, మంచి పొందాం అనే సందేశాన్ని చదివిన వాళ్ళు స్కూల్లో పనిచేసేవాళ్ళు. 10th క్లాస్ పోయే అమ్మాయి వచ్చింది, తను పనిచేస్తూ బీఈడీ ఎంఈడీ అంత చదువు చదివేసింది. మా సొంత తమ్ముడే 10th ఇంటర్ పోయినాడు, బిఏ చేసి లా చేసి ఇప్పుడు మంచి లాయర్గా మంచి పేరు. అంటే విద్యాదానం చేసినందువల్ల మనకి తెలిసినా తెలియకపోయినా మనకు మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి అనేది వాళ్ళు నిదర్శనంగా తయారయ్యారు. ఆ పరిస్థితుల్లోనే మేము అనేక ఐ క్యాంపులు, అప్పుడు ఇప్పుడులా అంత సదుపాయాలు ఉండేవి కాదు. 74, 75, 76లో గ్రామాల్లో వైద్యాలు ఉండేవి కాదు. వైద్య సలహాదారుగా మొదటి 3 రోజులు వైద్యాలు మేము చేసేవాళ్ళము. అలాగే అక్కడి నుంచో మంచి డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసి ఆ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు, మహిళలకు మహిళా వైద్య శిబిరాలు, అనేక వైద్య శిబిరాలు కూడా నడిపించేవాళ్ళం అమ్మ. అలా నడుస్తూ ఉండదు. అంటే నేను బొబ్బిలి కాలేజీలో చదువుకునేటప్పుడు మా స్టాఫ్ అక్కడ సేవాభావమే గొప్ప భావము. సేవ ద్వారా మనం ఆ ప్రకృతితో దేవుడో ఏదో మహత్తరమైన శక్తి ద్వారా మనం మంచి ఫలితం పొందుతామనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నా జీవితం కూడా నిజమైంది. దానివల్ల అనేక కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించడం జరిగింది. ఎట్టకేలకు 8 సంవత్సరాల నిరుద్యోగం తర్వాత నా బీకాంకి బీఈడి ట్రైనింగ్ ఇచ్చారు 80లో. ట్రైనింగ్ సీట్ ఎంఆర్ కాలేజీలో తీసుకున్నాం. అప్పుడు తీసుకునేటప్పుడు మాకు అక్కడ ప్రిన్సిపల్ గారు, అప్పుడు ఆయన మంచి కళాకారులు, దుర్యోధనుడు, ప్రసిద్ధ దుర్యోధనుడు ఆయన. అప్పుడు మా లాంటి కళాకారులందరికీ ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళక్కర్లేకుండా ఈ అప్పుడు తెలుగు మాస్టర్ కూడా ఉండేవాళ్ళు, ఆయన మంచి కళాకారులు. అక్కడ మళ్ళీ ఇది మరీ ఎక్కువైంది. అక్కడి నుంచి బీఈడీ అయిపోయి టీచర్గా వచ్చిన వెంటనే మొదటిసారిగా పప్పాలింగాల వలసిన గ్రామంలో పోస్టింగ్కి వెళ్ళాను. అక్కడ చుట్టూ ఉండే యువతందరికీ సాంఘిక నాటకాలు అంటే పడి చచ్చేవాళ్ళు. అప్పట్లో నాటకాలు అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. దానికి పౌరాణిక నాటకాల కన్నా సాంఘిక నాటకాలే మాకు అవసరమని ఒక గుర్తించడం జరిగింది. ఎప్పుడో నాటి రాజులు వాళ్ళ చరిత్రలతో మనకి ఇప్పుడు ఏమిటి పని? ఇప్పుడు మన సాంఘిక సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద ఉండే సాంఘిక నాటకాల్ని ప్రదర్శించి సంఘానికి ఒక సందేశం ఇద్దాం, సంఘంలో అన్ని వర్గాల వారిని ఉత్తేజపరుద్దాం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనే దీని మీద అదే అనేవాళ్ళు. మా యూత్ కూడా నాదినికి కోయిన్సైడ్ అయ్యేవాళ్ళు. బుర్రమేసాలు పెంచుకొని రాగాలు తీసే రాజుల చరిత్ర మనకెందుకు? ఆకలిని పొట్ట చేతి పట్టుకొని అనేక మంది దుర్మార్గుల చేత వంచబడే మహిళా చరిత్రలు చూపించే మన సాంఘిక సమాజంలో ఉండే సాంఘిక అనేక చిత్రాల్ని మన నాటిక రూపంగా ప్రదర్శించి వాళ్ళని చైతన్యపరుద్దాం అనే దీంతోనే వెళ్ళాం. దాంతో వెళ్తుండగా జన విజ్ఞాన వేదికలో నేను జాయిన్ అవ్వడం అయింది ఉద్యోగం తర్వాత. అప్పటికి నేను చెప్పిన వెంకటేశ్వర నాటక కళామండలిలో 30 టీములు రన్నింగ్లోకి వచ్చాయి. అక్కడ నేను మొదట మండల డైరెక్టర్గా, మండల కోఆర్డినేటర్గా, అలాగే జిల్లా డైరెక్టర్గా, జిల్లా సలహా సంఘ సభ్యుడిగా అనేక స్క్రిప్ట్లు ఎయిడ్స్ మీద, అలాగే సారా వ్యతిరేకం మీద, అలాగే
శానిటేషను, విద్య, ఆరోగ్యము, ఈ వీటి మీద స్క్రిప్టులు రాసి, మూఢనమ్మకాల మీద ముఖ్యంగా స్క్రిప్టులు రాసి గవర్నమెంట్ వారు 12 మంది ఆడపిల్లల్ని ఒక వ్యాన్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని సిల్లింగులు, అమ్మవార్లు, ఇలాంటి మూఢనమ్మకాలని, విధానాలని వాళ్ళకి ఒక నాటిక ద్వారా, బుర్రకథ ద్వారా, పాట ద్వారా ప్రత్యక్షంగా వాటిని చూపించి వాళ్ళలో చాలా వరకు మేము సక్సెస్ అయ్యాము. మా ప్రదర్శన ఇచ్చిన దగ్గర ఎక్కడ సిల్లింగులు కానీ, భూత వైద్యులు కానీ, అమ్మవార్లు పట్టడాలు కానీ ఏమీ లేకుండా. సార్, మీరు మూఢనమ్మకాల గురించి మీరు రాశారంటే మీకు కూడా తెలిసే ఉంటది. నిజంగా మూఢనమ్మకాలు ఉన్నాయంటారా? మూఢనమ్మకాలు ఉన్నాయి, నమ్మడం మూఢత్వం మొత్తం లేదు. మూఢనమ్మకాలు ఉన్నాయి జనంలో. అది ఏ విధంగా అనేది తెలియదు. ఒక ఆమెకు అమ్మవారు పడుతుంది అంటారు. అవును, ఆమె ఎక్కడ పుట్టిందో ఆ ఊరు తప్ప మరొక ఊరు తెలియదు. ఆవిడ తెలీదు. ఆ ఊరు తెలియదు, మండలం తెలియదు, జిల్లా తెలియదు, తను పుట్టిన దేశం తెలియదు, ఈ ప్రపంచం తెలియదు, సముద్రం తెలియదు, నది తెలియదు, ఏమీ తెలియని ఆమెకి ఇలాంటి గోళాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒక్కొక్క గోళంతో ఒక్కొక్క నక్షత్రం 100 గోళాలతో సమానం. అన్ని నక్షత్రాలు నిన్ను ఇవన్నీ నడిపించేవాడు దేవుడు అంటారు, శక్తి అంటారు. అలాంటి శక్తి ఏమీ తెలియని ఈవిడ దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటే అది మనం నమ్మలేని నిజం. వాళ్ళలో ఏదో ఒక రకమైన ఆలోచనలో స్ట్రెస్ అనో లేకపోతే ఇతరులు మోసం చేయాలనే పరిస్థితి కూడా కొంతమంది ఉండేది. ఊరికనే వాళ్ళకి ఏదో శక్తి ఉందన్నట్టు. అలాంటి వాటి మీద సిల్లంగులు వాటి మీద కూడా మేము చెప్పేవాళ్ళం. ఇప్పటికీ నమ్ముతున్నారంటే దానిని ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా దాన్ని వ్యాపారంగా పెట్టుకునే వాళ్ళు, దాని వల్ల కుటుంబాలను పోషించుకొని ముందుకు నడవాలనుకునేవాళ్ళు. వీటి మీద ఇప్పుడు ఏమీ లేదు. నీలాంటి ఆడపిల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి సోదరుడిగా చెప్పుకోబడే చంద్రుడి మీదకి వెళ్ళి కొన్నాళ్ళు నివాసం ఉండి ఇప్పటికి వస్తే ఇప్పుడు సిల్లింగ్ అనే ఈ చిన్నపాటి విద్య ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇది ఎంత విషయం. ఎవరైనా సృష్టిలో ఆనాడు దేవతలు ఎవరో చేశారో లేదో అని ఒక కథల రూపంగా ఉండేది. ఈవేళ ఎంతోమంది మన భారతదేశ మూలాలు ఉన్న ఆమె చంద్రుడి మీద కొన్ని నెలలు సంవత్సరాలు వెళ్ళొచ్చింది. అలాంటి ఈ యుగంలో ఇంకా సిల్లింగి అంటే యువతల వాళ్ళ బలహీనత యువతల వాళ్ళు నమ్మే వాళ్ళ బలహీనత అనేది అవతల వాళ్ళు బలంగా చేసుకొని దాన్ని వాళ్ళ వ్యాపారంగా చేసుకొని ఏదో చెప్పేవాళ్ళం. అమ్మ ఏముంది నీకు సిల్లింగ్ ఉందని నేను చెప్పేసి ఇదే అని ఎలా అనేవాళ్ళు. చేతికి ఏదో రాసేవాడిని, సున్నమును పసుపు రాస్తే పారాయణ అయ్యేది. ఆ పారాయణని అలా చూపించమని వాళ్ళు. అప్పటికే మా చేతి నిమ్మరసం ఉండేది. ఎలా పారాయణ అది పసుపుగా అయిపోయేది. అయితే నీకేదో చెడ్డు ఉన్నంతంటే వాళ్ళు నమ్మి అప్పుడు చెప్పేవాళ్ళు మేము చేసేది ఈ పని. దాన్ని వాళ్ళు అలాగే చేసి మిమ్మల్ని నమ్మిస్తున్నారు. దాని మీద మరి కొంత సందర్భాల్లో కొబ్బరికాయ తొలక కన్నం దగ్గర చిన్న కన్నం పెట్టి అందులో కొన్ని పువ్వుల తొలక మొగ్గలు వేసి దాన్ని మామూలు చేసి కొబ్బరికాయ కొట్టేటప్పుడు పువ్వులు రావడం అనేది ఒక విచిత్రం చూపించి వాళ్ళకి ఏదో దుష్టశక్తి ఉందని చెప్పి తర్వాత ఇలాంటివి చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళని అనేక విధాలుగా మోటివేట్ చేసి ఏమీ లేదు ఇదంతా భ్రమ అనే రూట్కి తీసుకెళ్ళి చాలా ఉన్నాయి. మరి ఇప్పటికీ అంటారు కదా సార్, దయ్యాలు పట్టే తాబీజ్ కడితే తగ్గిపోద్ది అని. అవి మానసిక శాస్త్రం సంబంధించిన విషయము. ఏ విషయం మీద మనం గట్టిగా ఏది నమ్మితే అదే నిజం అవుతుంది. ఇప్పుడు మనకి విశ్వాసము అవిశ్వాసము రెండూ ఉంటాయి. దేవుడు ఉన్నాడు లేదనేది ఎవరూ చూడలేదు. అనేక దేశాల్లో ఉండే మహమ్మడన్స్ కానీ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి క్రిస్టియన్స్ కానీ మన హిందువులు కానీ చూశారన్నంతవరకు ఇన్నంతవరకే కానీ ఎక్కడ చూసారని ప్రత్యక్ష సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయంటే. కానీ అత్యత శక్తి ఏదో ఉందని దానికి నమ్మడానికి ఈ ప్రకృతి శక్తులు అనేక మనకి రుజువులు చేస్తున్నాయి. కాబట్టి అత్యత శక్తిని అనేక రూపాల్లో మనం శక్తిగా నమ్మడంలో వాళ్ళ నమ్మకానికి ఆధారపడి ఉంది. కానీ దీన్ని అపభ్రంశం పట్టించి దుష్ట నమ్మకం కింద నమ్మించడానికి ప్రయత్నించి దాని ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళని మాత్రం మనం నమ్మడం సబబు కాదని మా ఉద్దేశం. అదే మేము జన విజ్ఞాన వేదిక ద్వారా మేము నాస్తికులమేం కాదు. జన విజ్ఞాన వేదిక చెప్పేవాళ్ళం ప్రశ్నించి దాన్ని వాస్తవాన్ని తెలుసుకో. చిన్నప్పుడు మీ అమ్మ నీకు చెప్పింది రోజు 7 కొడుకులు 7 చేపలు తెచ్చారు. ఆఖరికి ఆ చేప ఎండకపోయి ఎందుకు ఎండలేదంటే ఆఖరి కారణం పనికి మళ్ళీ పని చేశాడు మా అమ్మ మనోడు ఆ శివ పూటలో చేయి పెట్టి. అదే మనం పనికి మాలిన నమ్మకం ఏదో ఏర్పరచుకుంటేనే మనకి దరిద్రాలన్నీ చూడతాయి. ప్రశ్నించుకుంటే ఇప్పుడు మన స్వాములు పెద్దలు చెప్పేది అదేనమ్మా.
నువ్వు అంతర్దర్శనం చేసుకో, ఈ రాత్రి పడుకో, నువ్వు చేసిన పనుల్లో ఎన్ని మంచి ఉన్నాయి, ఎన్ని చెడ్డ చెడు ఉన్నాయి. అది నీకే సమాధానం చెప్తుంది. దానివల్ల దేవుడు ఉన్నాడో లేదు కానీ నీ ఆరోగ్యం, నేను బాగా 10 సిగరెట్లు కాల్చాను, నాకు రాత్రి దగ్గు వస్తుంది, నేను అనుకుంటే ఆ సిగరెట్లు మానిస్తే దగ్గు తగ్గుతుంది, దానికి ఏ దేవుడు వచ్చి తగ్గించక్కర్లే. అలాగే నేను ఈవేళ రాత్రి నిద్ర పట్టకుండా ఆవేశంగా ఎవరి మీద కోపంతో రగిలిపోతున్నాను, దాన్ని నేను పరిశీలించుకుంటే రగిలిపోవడానికి కారణం ఏమిటి? వృధాగా ఎవరి మీద నేను కోపం తెచ్చుకోవడం. ఆ కోపం అనేది నాకు లేకపోతే రగిలిపోవడం ఉండదు, గుండె జబ్బు రాదని. అది అంతర్దర్శనం. మనం ఏ రోజుకి ఆ రోజు మా కార్యక్రమాలను మనం లోపల చూసుకొని ప్రశ్నించుకుంటే మనలో ఉండే అనారోగ్యపు విషయాలు వస్తాయి. ఉత్తర ద్వార దర్శనప్పుడు ఇక్కడ మా ఊరు రామ మందిరం దగ్గర నన్ను మాట్లాడమంటే మా వాళ్ళందరూ చెప్పింది అదేనమ్మా. ఇక్కడ దేవుడు ఉత్తర ద్వారంలోంచి వెళ్ళడం, దేవుడికి దండం పెట్టడం, దక్షిణ ద్వారం నుంచి దిగిపోవడం అనేది కాదు సబబు. ఉత్తర ద్వార దర్శనం పెద్దలు ఎందుకు చెప్పారంటే నీ జీవితానికి అన్వయించుకో. నీకు ఉత్తర దిక్కు ఉండేది ఏది? ఎడమ చేతి భాగం. తూర్పుకి తిన్నగా నిలబడితే నీకు ఎడమ చేతి భాగం ఉత్తర దిక్కున ఉంటుంది. ఆ ఎడమ చేతి భాగంలో కింద ఉండేది ఏమిటి? గుండె. ఆ గుండెని బలంగా ఉంటే లక్ష్మీదేవి అందులో ఉంటుందని విష్ణుమూర్తి అందులో ఉంచుకున్నాడు. గుండె బలం తగ్గిపోద్ది ఎందువల్ల? కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, అసూయ వచ్చినా, ఎదుటి వాళ్ళ మీద వీడు తీక్షణమైన దరిద్ర భావాలు పెట్టుకున్నా గుండె దెబ్బ మారుతుంది, బీపీ రేట్ వస్తుంది, లక్ష్మీదేవి పోతుంది, శని సంక్రమిస్తుంది, దానివల్ల అనారోగ్యం వస్తుంది. అలాగే భౌతిక కారణాలు, సిగరెట్ కాలిస్తే పొగ వల్ల గుండె దెబ్బ తింటుంది, గుండె దెబ్బ మారుతుంది, సైన తాగితే గుండె దెబ్బ తింటుంది, గుండె ఇది మారుతుంది. కానీ గుండెని బలంగా ఉంచుకోవడానికే ఈ ఉత్తర ద్వార దర్శనం. అంతేగాని కొబ్బరికాయ కొట్టి ఇటుపక్క నుంచి ఎక్కి కొబ్బరికాయ కొట్టి అటు దిగిపోవడానికి కాదు. మన శరీర తత్వాన్ని, మన జీవన విధానాన్ని ఈ రూపంగా పెద్దలు మనకి అనుకరించే చెప్తే వాటిని మనం భక్తి పేరుతో మనం పాటించడం లేదు, మనకు అన్వయించుకోవడం లేదనే భావంతో అని చెప్తే చాలా మంది ఆనందించారు. అప్పుడు వెంటనే ఇగో నేను సిగరెట్ ఒకటో 2 కాల్చేవాడిని. ఎవరో నాకు అన్నం పెట్టేవారు ఎవరు? మా భార్య. నాకు అన్ని సుఖ సంతోషాలకి అన్నిటికీ నన్ను నడిపించేది ఎవరు? నా భార్య. అందుకే నా భార్య నాకు దేవుడు. అవును, ఎవరు? నా భార్యకి నేను దేవుడు. ఇది ఏ స్వాములు అది కట్టక్కర్లే, నాకు ఏ గుడికి వెళ్ళినా ఇలాంటివి నిర్ణయాలు తీసుకుంటే దేవుడి దగ్గర మా ఆవిడ అప్పుడు 3 సంవత్సరాల క్రితం కట్టింది. ఇది ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే నడుస్తుంది. అలాగే ఇటీవల కాలంలో గుండెకి అనారోగ్యం కలిగించే కోపము, ద్వేషము, అసూయ, ఈ మూటిని అదమడపాలని, ఈ మూటిని జయించాలని ఒకటి కట్టించా. బాగానే ఉంది. ఇటీవల ఇది ఉండి నాకు నడిపించడం కాదు, అది లేకపోయినా నేను నమ్మాలి సంపూర్ణంగానే ఆ తాడు తీశాను. చిన్నది ఏదో మళ్ళీ అందులో రాంగ్ తగులుతున్నట్టు ఈ మధ్యన మళ్ళీ తాడు కట్టేస్తాను తన చేత. అంటే మనమే దేవుడు అని నా ఉద్దేశం. దేవుడు అంటే మన అన్ని శక్తులు మనలో ఉన్నాయి. ఆ శక్తిని బయటికి తీసుకొచ్చి దాన్ని మనం ముందు ఉద్ధరించుకొని మన ద్వారా మన జ్ఞాన జిజ్ఞాసని ఎదుటి వాళ్ళకి పంపించగలిగితే, పూర్వం మంత్రం అదేనమ్మా, తను నమ్మే ఒక పదాన్ని పదే ఉచ్చరిస్తే ఒక మంత్ర రూపంగా తను చేసేది నిజమైన పని, అసలైన పని అయితే మాటకు ఒక బలం వస్తుంది. ఆ బలమైన వాక్కుని వినియోగించేదే మంత్రము, ఆ బలమైన వాక్కుని వినియోగించేదే శాపము. దాన్ని సంపాదించుకోవాలనుకుంటే ముందు మనం బలవంతులం కావాలి. అంటే వీటి నుంచి అన్నిటికీ నమ్మకం కలిగిన మంచి దృక్పథంతో ఉండే వ్యక్తి వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. వైద్యం అక్కర్లేదు, వాడు సమాజానికి బాగా ఉపయుక్తమై అవుతాడు. ఇప్పుడు వైఫ్కి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ ఆవిడ కట్టిన తాడు ఒక 3 సంవత్సరాలు ఉంచుకున్నారు కదా, ఈ రోజుల్లో అసలు ఆ వైఫ్కి అసలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేక ఇస్తున్నారమ్మా, చాలా మంది ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడంటే హక్కులని అనవసరమైన రాద్ధాంతాలకు వెళ్తున్నారు. నేను చెప్పినట్టు నువ్వు విన్నావా లేదా, నువ్వు చెప్పినట్టు నేను విన్నానా లేదని. ఎవరో కొంతమంది వాళ్ళు విలాసం కోసం భార్యాభర్తల మధ్య మా భార్య చేతిలో కీలు బొమ్మనో లేకపోతే అది భర్తకి విధేయులనో వాళ్ళని ఉద్రేకపరిచి వాళ్ళ బంధాలను పాడు చేస్తున్నారేమో. కానీ జీవితం అనే తర్వాత మనం హిందూ ధర్మమనే కదా, ఏ ధర్మం అదే ఫారిన్ వాడికి మనకి తేడా. మనం మొదటి నుంచి ఆఖరి వరకు ఒకరికొకరిగా బ్రతికే వ్యవస్థ మనది. ఆ మాత్రం చిన్న పసుపు తాడు అనే చిన్న తాడుతో మన జీవితాన్ని అంతా బంధించేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు మనకు కూడా మన హిందూ వ్యవస్థలో అది బలీయంగా చక్కగా నడిచింది. ఇటీవల కాలంలో మన వాళ్ళు తెలివితేటలు పెరిగాయని అనుకుంటున్నారు, కానీ వాటి వల్ల విధ్వంసాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒకసారి తాళి పడిన తర్వాత ఆ తాళినే పవిత్ర తాళిగా బంధించి జీవితకాలం అంతా ఇతరత్ర ఒకరినొకరు దూషించుకోకుండా బ్రతికే ఉండడం మన వ్యవస్థలో మూలం. అది పవిత్ర వ్యవస్థ. అది నీకు సీతాదేవి కూడా
ఇంత భర్త కోసం పరితపించిపోయిందై తిరిగి భర్త దగ్గర చేరిన తర్వాత రాజధర్మానికో లేకపోతే అది రాజధర్మమో పౌరుల కోసం సీతాదేవిని అడవులకు పంపించి ఉండొచ్చు రాముడు. ఆవేళ కూడా రాముడిని వితర్కించలే, ఆ తాళికే గౌరవం ఇచ్చింది, ఆ రాముడినే పూజించింది, ఆ రాముడితోనే తను చివరి దశ కూడా ఒడ్డెక్కించుకుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మన హిందూ వ్యవస్థలో తాళి అనేది, అదే ఆ తాడు అనేది గొప్ప పవిత్రమైన తాడు. వీళ్ళు ఇటీవల కాలంలో ఆ తాడుని, అందుకనే మన పెద్దలు మరీ మూఢనమ్మకంగా ఆ తాడును ఉదయం లేచి కళ్ళకద్దుకోమని, ఆ తాడు ఎప్పుడు తీసి బయట పెట్టొద్దని అన్ని మన వాళ్ళు నిర్దేశించారు. కానీ ఇప్పుడు ఈ మెడలో చిన్నపాటి గొలుసు ఏదో అలాగా అలంకరించుకోవడం వల్ల ఆ తాడు అనే నమ్మక శక్తి కొద్దిగా తగ్గుతుంది. దాని మీద బయట పదార్థాలకు శక్తి పెరుగుతున్నట్టుంది. ఏటి ఆయనేటి మగవాడేటి, ఊరికి అసలు నువ్వు సంపాదించలేవా, ఆయనే చెప్పినట్టు నువ్వు వినడం ఏంటి, ఇద్దరూ సమానమే కదా అని ఒకళ్ళు వాళ్ళ ఉద్రేకపరిచి వాళ్ళని అనవసరమైన విషయాల్లో, పవిత్ర బంధాలు, పిల్లల పెంపకంలో దోషాలు, ఈవేళ పిల్లలు కూడా విధ్వంసకంగా తయారవడానికి కారణం ఇంటిలో ఉండే వ్యవస్థ వ్యవస్థ. అప్పుడు ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో పిల్లలు కూడా తయారవుతారు. అదంతే, అది మామూలు నానుడే కదా. వాళ్ళ ముందు మనం ఏం చేస్తే వాళ్ళకి అదొక అలవాటుగా అది పరిణమిస్తూ ఉంటుంది. అలాగా కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నాయమ్మా ఇప్పుడు ఇద్దరు ఆ పరిస్థితులు వాళ్ళని అలా తీసుకొస్తేనే చాలా వరకు ఇప్పటికీ హిందూ ధర్మాన్ని, మన హిందూ తాళిని, మన హిందూ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా రాక్షస భావాలు ఉండేవాళ్ళు, భర్తని భార్య హింసించడం, భార్యని భర్త హింసించడం జరిగేది. వాళ్ళ జీవితాలు అలాగా కొల్లేరైపోయి పొలబోయిపోయేవి. అంత ఇప్పుడు అంత లెక్క మనకేం లేదు, ఎక్కడో ఉండేవి. ఇప్పుడు భార్యాభర్తలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఒకరినొకరు గౌరవించుకొని ఒకరి కోసం ఒకరు పని సపోర్ట్ చేసుకుంటున్నారు. భర్త ముందు వస్తే కాస్త ఎంత కాఫీ పెడుతున్నాడు, ఇచ్చేసరికల్లా ఎంత అన్నం వండేస్తున్నాడు. భార్య ముందు వస్తే అలాగే భర్త వచ్చేసరికి కొన్నిసార్లు పని పంచుకొని చక్కగా నడుస్తుంది. మరి విడ్డూరంగా ఉండేవాళ్ళు ఎక్కడ విడ్డూరంగానే ఉంటుంది, వాళ్ళ కొద్దిపాటి మందే ఉంటారు. అలాగా. మరి మీరు మహిళల మీద కూడా ఏదో కథ రాశారు అని చెప్పారు కదా, దాని ఏం కథ అసలు? కథ ఏం లేదమ్మా. మహిళ అనేది ఆదిశక్తి అని. అసలు మన హిందూ మతం ఆవిర్భావమే ఒక మహిళ నుంచి వచ్చిందని, ఆ మహిళే ముగ్గురు త్రిమూర్తుల్ని సృష్టించిందని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ మహిళ ద్వారా ఏర్పడిన ఆ ముగ్గురే సృష్టిలే స్థితిగతులతో నడిపిస్తున్నారని. అంటే ఎవరికైనా దేనికైనా ఆది మహిళ అనే కదా. ఒకప్పుడు తండ్రి లేడు అనాది మన వ్యవస్థలో. ఇప్పుడు ఈ జంతువుల్లాగే ఒక ఆవు ఎక్కడో దానికి ఒక మగ జంతువు కనిపించడం, తర్వాత ఆ మగ జంతువు అడ్రస్ లేకుండా పోయేది. ఆ ఆవు బిడ్డకి ఎవరి తండ్రి అంటే ఎవరు కనిపించలేని పరిస్థితుల్లో మొదట మన ఆదిమ సమాజం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, ఇద్దరు సహజీవనంతో ఉండి ఆ పిల్లల్ని ఒక మంచి సొసైటీని తయారు చేసి ఆ దైవం వైపు, మంచి గుణాల వైపు ఒక స్వర్గధామంగా నడిపించే సమాజం ఏర్పడ్డది ఈనాటికి. అలా ఏర్పడడానికి మూల కారణం ఆవేళ నుంచి ఈవేళ వరకు ఎవరు? మహిళ. ఎప్పుడైతే మహిళ పిల్లలు గర్భిణి అయినప్పుడు, పిల్లల్ని పెంచుకోలేని పరిస్థితి ఏర్పడేటప్పుడు, ఆహారం తెచ్చి పిల్లలకిచ్చి పెంచి తను సమస్యలు ఎదుర్కొనేటప్పుడు పురుషుడు ఆమెని చేతిలో తీసుకున్నాడు. మన ఆధిక్యం, పురుషాధిక్యం ఆనాడు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఏ ఆధిక్యాలు లేవు. పురుషుడిని మహిళ గ్రహిస్తుంది, మహిళ పురుషుణ్ణి అభిమానిస్తుంది. ఇద్దరు సమసమాజం. ఇద్దరు లేకపోతే, రెండు చక్రాలు లేకపోతే ఒంటెద్దు బండి మంచిది కాదనే సంస్థలో 2 చక్రాల బండి నడిపిస్తున్నారు. అక్కడక్కడ ఎవరో మరీ చూసి సహించలేని పరిస్థితుల్లో ఏమిటి ఘోరం అంటారు, కానీ ఘోరాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి ఈ వ్యవస్థలో. ఇప్పటికీ ఆ ఘోరాలు చేసేవాళ్ళు నాశనం అయిపోతున్నారు. మంచిగా దీని సమభావంతో తీసుకెళ్లే వాళ్ళు చక్కని జీవితాన్ని, చక్కని సంసారాన్ని అనుభవిస్తున్నారు. వాటి మీదే మా నాటికలు, మా బుర్రకథలు, మా కళారూపాలని నాటి మీదే, గృహస్థ వ్యవస్థ మీద. గౌరవించిన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మహిళల్ని స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ సర్వశిరులు ఉంటాయమ్మా. స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ సర్వసుఖాలు ఉంటాయమ్మా. అవి కాని చోట దుర్దశ, మనం అనుకునే ఒక దుష్ట గ్రహస్థితి ఏర్పడుతుంది. వాటినే దుష్టగ్రహము, మీ ఇంట్లో దశ బాగోలేదు, మీకు దేవుడు అనుగ్రహం బాగోలేదు, మీకు శని పట్టిందని నాలాంటి జ్యోతిషుడు చెప్పి మీ ఇల్లు కొలగడతాడమ్మ. ఇద్దరిలో బాధాపోయి వచ్చింది అనుకో, ఆయన మీద నీకు వచ్చింది, సరిగా వంట మానేస్తావు, ఆయన వచ్చినప్పుడు పలకరించడం మానేస్తావు,
ఆయన తిండి పెట్టు, ఆయనే తిండి పెట్టుకొని తినే పరిస్థితి వస్తుంది. అవును. అక్కడి నుంచి వీళ్ళు ఉద్రిక్త వస్తుంది. నా దగ్గర మరి నువ్వు నన్ను అంత తినిగా చూడలేనప్పుడు నువ్వు ఉండొద్దు పొమ్మంటాడు. ఇద్దరి మధ్యన కరెక్ట్ వస్తుంది. ఇదంతా ఏమిటి మరి, శని కాదా? ఇదంతా దరిద్రం కాదు. ఆ భావజాలం లేకుండా ఒకరికొకరికి చావు బ్రతుకు ఇద్దరికి సమానం అనే తప్పులు జరగడం సహజం. అది మానవ సమాజంలో రెండూ సమానంగా ఉంటారు. కొంతమంది ఇలాగా అంటారు, ఈ నీతులు చెప్పడానికి ఏముంది, నీతులు అందరం చెప్తాము, పాటించొద్దా అంటారు. పాటించగలిగేది మనమే, తప్పిపోయేది మనమే. తప్పిపోతున్నప్పుడు పాటించడానికి చక్రాన్ని ముందుకు తీసుకొస్తే చక్కగా వెళ్తుంది. అలా కాకుండా ఏముందిలే ఎన్నాళ్ళు బ్రతికేది, అంత ఎంజాయ్ లైఫ్ అన్నాడు అనుకో, కొల్లేరు లైఫ్ అయిపోతుంది. అందుకని రెండూ మన చేతిలో ఉన్నాయి కాబట్టి తప్పిపోవడం ఎంత సహజమో చక్కదిద్దుకోవడం అంత గొప్పతనం. రెండూ ఉండాలి. రెండూ ఉంటాయి. ఎంత మహాత్ములు ఆ రోజు ఋషులు రాజులు ఎవరిలో వచ్చినా ఎక్కడో దగ్గర స్లిప్ అవుతుంటుంది. దాన్ని తిరిగి లైన్లోకి తీసుకొచ్చేవాళ్ళు కూడా గొప్పవాళ్ళు. స్లిప్ అయినట్టే విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి వీళ్ళు దుఃఖాన్ని అనుభవించే జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇంతలో మరి ఇంకా ఎవరైనా రచయితలు కానీ కవులు కానీ గాయకులు కానీ ఎవరు అందరూ చెప్పేది ఒకటే, అదే అర్ధనారీశ్వరం. అంటే ఒక కుటుంబంలో సగం పురుషుడు సగం స్త్రీ. అది నిరూపించడానికే ఈశ్వరుడు స్త్రీకి సగభాగం ఇచ్చేశాడు. అంటే నేను వేరు నువ్వు వేరు కాదు, ఇద్దరం కలిపి ఒకటేదని. దానికోసమే కార్తీక పౌర్ణమి నాడు ఒక వ్రతం ఉన్నది. స్త్రీ పురుషుడి మీద ఆధిక్యత సంపాదించింది. పార్వతీదేవి ఈశ్వరుడు కూర్చున్నారు. కూర్చునేటప్పుడు ఋషులు మునులు అందరూ వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టారు. కానీ పార్వతీదేవిని ఖాతరు చేయలేరు. అప్పుడు అడుగుతుంది, మీకు దండం పెడుతున్నారు అందరూ, ఎవరు గౌరవించకపోవడానికి కారణం ఏమిటి అని. అప్పుడు చెప్తాడు, నేను అందరికీ అన్నీ ఇస్తున్నాను, నేను అందరిని అలా చూస్తున్నాను కాబట్టి, నీ వల్ల ఏం లేదు కాబట్టి నేను మామూలుగా చూస్తా దండం. అప్పుడు అడిగిపోయి ఒక ఋషియాశ్రమం చేరుతుంది. ఆ ఋషి ఒక వ్రతం చెప్తాడు, అదే కార్తీక పూర్ణిమ వ్రతం. ఆ వ్రతం వల్ల ఈశ్వరుడిని పార్వతి జయించి ఈశ్వరుడిలో సగభాగంగా ఉండడం వల్ల ఏది పొందినా ఇద్దరికి చెందుతుంది. మీ భర్తను పోయారంటే నీకు వస్తుంది. కార్తీక పౌర్ణం అందుకు అంటే పురుషుల్లో సగభాగాన్ని సంపాదించడానికి చేసే నోమే కార్తీక నోము. ఆ కార్తీక నోము చేస్తే అవేళ మా కుటుంబంలో మహిళలందరికీ నేనే పురోహితం. ఆ కథ చెప్తాను, వాళ్ళ చేత పూజ చేయించి ఇలాంటి విషయాల్లో కొద్ది సన్నివేశంలో తేడా ఉన్నే సర్దుకుపోయి జీవితాన్ని పండించుకోండి. కల్పనకి వెళ్తే చిన్న విషయం కూడా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి సర్దుకుపోవడం అనేది జీవితానికి ముఖ్యం. చెప్తుంటాం అభ్యుదయవాదులుగా, అదేమిటి పురుషుడికి అంత అధికారాలు అంత అహంకారమా ఇదనేసి, లేకపోతే నీదే అనేసి. ఎవరు ఇద్దరు సమానం అనుకునేటప్పుడు సమాన హక్కులు, భారతదేశంలో సమాన హక్కులు అందరికీ రాయబడ్డాయి, అన్నిటికీ రాయబడ్డాయి. ఏ దేశంలో ఇచ్చినా అందరికీ అన్నీ సమానం. సృష్టి అంటుకుంటే మనం అందరం సమానం అని చెప్పుకునేటప్పుడు ఇందులో ఎక్కువ తక్కువలు ఏముందనే భావజాలను పెంచుకుంటే సుఖజీవనం ఉంటుంది, కాదనుకుంటే అల్లరి జీవనం ఉంటుంది. ఈ రెండు మనలో ఉంటాయి కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు, మంచి మనలో ఉంది, చెడ్డ మనలో ఉంది. కాబట్టి ఇక మనల్ని మనం సరిదిద్దుకోవడం మెయిన్. దానివల్ల జీవితం సుఖపడుతుందని నేను రాసే నాటికల్లో అలాంటివి ఎక్కువ. ఎన్ని నాటికలు అలా రాశాను? నేను అంటే అన్ని స్క్రిప్ట్లే రాశానమ్మా. వాటర్ పొల్యూషన్ అయితే వచ్చే జబ్బులు, ఆ వాటర్ పొల్యూషన్ అవ్వడానికి మనం తీసుకునే శ్రద్ధలు వచ్చిన బిట్ తయారు చేశాను. ఒక ఆమె తీసుకొచ్చి ఒక నూతి దగ్గర బట్టలు ఉతుకుతుంది. ఏటోళ్ళు అప్ప నూతి పట్టి మీద బట్టలు ఉతికేస్తాను అంటాడు. ఏం బట్టలు కాదురా, చిన్నవాడికి విరోచనలు అవుతాయి, గొడ్డలు తడుపుతాను అంట. అంటే మామూలు బట్టల కన్నా ఘోరం కదా విరోచనలు అంటే, డయేరియా కదా. డయేరియా బట్టలు నూతిగట్టు మీద ఉతికితే అందరికీ అందరు తాగుతారు. అదే నూతిగట్టు బోరు గట్టు మీద. అవునప్ప, ఇది నీరు పాడైపోయి అందరికీ రోగాలు. ఇదే నుయ్యా బోరు కదరా, దీనిలోకి నీరు ఎందుకు పాడైపోతాయి, ఆ పక్క నుండి గుమ్ములోకి వెళ్తే గుమ్ములోంచి నీటిలోకి దిగితే అని వాడు దానికి మోటివేషన్ చేస్తాడు. ఇలాగా వాళ్ళకి తెలియని విషయాన్ని తిరిగి జనంలోకి ఇది ఏమీ కాదుకునే విషయాన్ని ఇలాంటి సంఘటనలతో నాటిక సృష్టించి చివరి కాలువలోనే దాని కొడుక్కి డయేరియా వచ్చి వాడు చచ్చిపోతాడు. అప్పుడు దాని నుంచి అందరూ దాన్ని మధ్యగా అంటే మనిషి స్వార్థపడు, ఓలమ్మ ఎక్కడో చచ్చిపోండి అనుకున్నా ఇప్పుడు ఎక్కడ మనందరికీ ఇచ్చి ఉంటుందని ఒక భావజాలం అక్కడ తీసుకొస్తాం. అలాగే ఎయిడ్స్ రావడానికి కారణాలు యమసభని, ఎయిడ్స్ వచ్చేటప్పుడు అన్ని కారణాలన్నీ యముడి దగ్గర శిక్షించబడతారు అనమాట. ఎయిడ్స్ చేసే ఒక్కొక్క పనికి ఒక్కొక్క శిక్షలాగా. దాని మీద ఆ థీమ్ కూడా అలాగే ఎయిడ్స్ ఎందుకు వస్తుంది,
వాటిని మనం కాదనుకుంటే ఎయిడ్స్ ఎంత దూరం ఉంటుంది అని దీని మీద యమసభ అని యముడు చిత్రగుప్తుని అడుగుతాడు, దీనికి ఏ కారణం వల్ల ఈ కారణం వల్ల అయితే ఆ శిక్షే, ఇది ఏ శిక్షవే అని. ఆ కన్క్లూజన్ ఏంటంటే వాడు ఆ కారణాలన్నింటికి దూరం ఉంటే ఎయిడ్స్ లేదు. అలాగే వీటన్నిటికి వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద చాలా స్క్రిప్టులు రాశాను. అవన్నీ ప్రజల్లో ప్రదర్శనకి ఇచ్చేవాళ్ళు. ఏది ఏమైనా ఇది నా సొసైటీ. అవును. ఆరోగ్యవంతమైన సొసైటీ ఉంటే అందరం హాయిగా సుఖంగా బ్రతకగలం. సొసైటీలో ఎక్కడ ఏమాత్రం అనారోగ్యం దూరినా అది బీభత్సమైన రోగం ఏర్పడినట్టే అనేది మా నిజం. మా పిల్లలకి చాలా మంచి చదువు చెప్పించా, మంచి ఉద్యోగాలు వచ్చాయి, మంచి ఇల్లు కట్టించా. ఇన్నున్న మంచి సొసైటీని నేను ఇవ్వలేకపోయాను అనుకో. రోజు వాళ్ళ ఇంటి ముందు తాగేసి వచ్చిన గొడవలు, వీడు తలుపు తీసుకొని బయటకు వెళ్తే ఎప్పుడు వీడి మీద వాడు పడిపోతాడో తెలియని పరిస్థితి, ఈదోకి వెళ్తే వీడు భార్య పిల్లలు ఎలాగ ఉంటారో ఏమిటనే భయం, ఇవన్నీ ఉండేటప్పుడు ఈ మేడలు, ఈ కార్లు, ఈ సంపాదనలు వాడి సుఖాన్ని ఇస్తాయి లేదు. అలాంటప్పుడు వాడి చుట్టూ ఉండే సమాజం అంతా బాగుండాలి. పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే చుట్టూ మురికి గుంట ఉంది, రోజు దోమలు ఆడి ఇంట్లోనే ఉంటాయి. ఆ మురికి గుంట లేకుండా చూసుకుంటే అది రోగం తప్పుతుంది. అదే ప్రతి తల్లి తన బిడ్డడికి ఇచ్చే చంచిపాలతో పాటు సామాజిక విజ్ఞానాన్ని అందించినాడు. ప్రతి తండ్రి తన కొడుకు మీద పెట్టే రూపాయి ఖర్చుతో పాటు సమాజం కోసం తన ఆలోచన విధానాన్ని పెంచినాడు. ప్రతి గురువు తను చెప్పే ఆతో పాటు సామాజిక విజ్ఞానాన్ని అందించినాడు. ప్రతి పౌరుడు ఈ సమాజం అంతా నాదే, ఈ సమాజ ఆరోగ్యాన్ని నేను కోరుకోకపోతే నా ఆరోగ్యం చెడుతుందని భావించినాడు. మనల్ని కాపాడడానికి అనేక వ్యవస్థలు ఎందుకమ్మా, పోలీసు వాళ్ళు ఎందుకు, మిలిటరీ వాళ్ళు ఎందుకు, ఇదంతా అది చేతిలో ఉన్నా మనం అందరం కాదనుకోవడం కారణం ఏంటంటే కష్ట జీవితానికి అలవాటు పడ్డాం కాబట్టి కష్టాల కోసమే పరుగులు తీస్తున్నాం, కానీ సుఖాలు తెచ్చుకోవడం లేదనేదే దీంతోనే ముందుకి ఆలోచనలో ఉన్నాం దాన్ని. అలాగే నిత్యం మా ఇంట్లో 2-3 లేడీ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. మా ఆవిడ వాళ్ళకి వండి పెట్టేది, రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఉండేవి. మీ ఇంట్లో నేను అప్పుడు ఎక్కడ పని చేస్తే అక్కడ ఉండేవాడు. సార్, అయితే లేడీ ఆర్టిస్టులు అన్నారు కదా, మీ దగ్గర లేడీ ఆర్టిస్టుల దగ్గర మిస్బిహేవ్ చేస్తే ఫైన్ కట్టాలి ఇలా విన్నాం, ఏంటి సార్ దానికి అసలు? అంటే దానివల్ల మాస్టారు ఆడవాళ్ళని తిప్పుకొని గుంటలు పాడు చేసి ఇది ఏదో తెగలాడే ఒక భావం రాకుండా ఉండడానికి అక్కడ రిలేషన్ మెయింటెనెన్స్ అంతా లేడీ ఆర్టిస్ట్ వేరే నాకొక్కడికే కూర్చి, మిగతా వాళ్ళు ఆ ఊరు ప్రెసిడెంట్ కాదు, ఆ ఊరు ఎమ్మెల్యే అయినా క్రింద కూర్చోవలసిందే. లేడీ ఆర్టిస్ట్కి ఒక చాప అక్కడ కూర్చోవలసిందే. ఎవరు ప్రక్కలో కూర్చోకూడదు, హాస్యం ఆడకూడదు, మాట్లాడకూడదు, డైలాగ్స్ ఉంటే సీన్లో చేయడం, ఎక్కడో అక్కడే ఉండడం. దానివల్ల చూసేవారికి అసూయ కలిగేది కాదు, ఏం జుగుప్సకరంగా ఒక స్టోరీ వింటున్నట్టు అనిపించేది. అలా కాకుండా వీళ్ళు పక్కపక్కలు వికవికలు హాస్యాలు ఇవేవో చేశారంటే తప్పుడు రాద్ధాంతాలు తీసి దాని మీద ఇక నాది దెబ్బతింటుంది నా పాలసీ మరి. కాబట్టి అందుకు ఫైన్ వేసేవాడిని. ఏంటి అలా ఫైన్ ఏంటి అంటే ఎవరైనా లేడీ ఆర్టిస్ట్ ఏదో హాస్యంగా మాట్లాడిపోయాడు అనుకోండి, వాడు 50 రూపాయలు కట్టేయాలి. పక్కలో కూర్చున్నాడు అనుకోండి, వాడు 100 రూపాయలు కట్టేయాలి. అలాగే సిగరెట్ కాల్చుకొని రూమ్లోకి ఎంటర్ అయిపోయాడు అనుకోండి, వాడు 200 కట్ట. పొరపాటు మందు కొట్టి శ్రేయర్స్కి వచ్చింటే 500 కట్ట. కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలా. ఆ డబ్బే సగం డబ్బుతో నాటకం అయిపోయి అప్పుడు హీరోయిన్ కిరాయిలు, లైటింగ్లకి, వీటికన్నిటికీ అవసరం కదా. దానివల్ల ఏమిటంటే మనలో కట్టుబాటు తెచ్చుకోవాలనేది మెయిన్, క్రమశిక్షణ ఏర్పరచుకోవాలనేది. బలహీనతలు కామనమ్మ, అందరం ఉపన్యాసాలు చెప్పినా ఎక్కడో ఒకలా పాము బుసలు కొట్టినట్టు బలహీనత బుసలు కొడుతుంటుంది. వాటిని పూర్తిగా విసర్జించడానికి టైం పడుతుంది. ముందు ఆ పీక పట్టుకొని గట్టిగా నొక్కుంచడం అనేదే ఈ సాధనలో మొదటి. కొన్నాళ్ళ తర్వాత మన చెయ్యిని వస్తే దాని పీక పోతుంది కాబట్టి మనకు బలహీనత నుంచి దూరం వెళ్తాం. ఇదే అక్కడ కాన్సెప్ట్. వాళ్ళని అలా అందులో ఇమిడ్చేవాడిని. ఒకటోది సంఘంలో మన మీద అపరిశుభ్రమైన భావం రాకూడదు. రెండోది మనకు మనం కనీసం 10-20 మంది అయినా కొన్ని బలహీనతలను అదుపులో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఒకటే సిద్ధాంతం అమ్మా, బలహీనతని దాచుకోవాలి, బలాన్ని పొగుడుకోవాలి. నా బలహీనత ఏమైనా బయట పెడితే ఆ మ్యాథ్స్ కూడా ఎలాంటి వాడే తప్పేటుందో నేను చేస్తే తప్పేటని అంటాం. ఒకవేళ బలహీనతను అదుపు చేసుకోలేకపోతే 3వ కంటి వాడికి తెలియకుండా నువ్వు బలహీనత చేసిన 2వ రోజు నువ్వు దాన్ని దాటిపోగలవు. అందరికీ తెలిసిన బలహీనత అగసాట్లకు గురవద్దు అనేది అవన్నీ నడిపించేవాళ్ళు. సొసైటీలో మొత్తం ఇన్ని టీములు 30 టీములు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్పుడు లేడీ ఆర్టిస్టులు అందరూ కూడా నిజాయితీ లేవు. కొంతమందికి వాళ్ళ డబ్బులు కావాలి కాబట్టి సరదాగా ఉంగరం ఒకసారి పెట్టుకుంటూ ఇస్తావా, ఈ లోపల ఉంగరం పట్టుకుని వాళ్ళు తను వెళ్ళిపోవడం, ఈ తర్వాత ఈ డెవలపర్ అని ఆడడం, మిగతా టీములు ఎఫెక్ట్ అయిపోయింది 1-2 సార్లు. అందుకని ఇన్ని స్ట్రిక్ట్గా పెట్టుకొని వాళ్ళని మన సొసైటీలో కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని
దీంతోనే అందరం కట్టుబాటుకి బాధ్యులమే నడుచుకునేవాళ్ళం. అయితే మీకు ఈ నాటకాల ద్వారా నంది అవార్డులు కూడా వచ్చాయని విన్నాము. ఏంటి అవార్డులు, చాలా అవార్డులు సంపాదించారని విన్నాము. అవార్డులు వెనుక ఉన్నారు. నా రహస్యంకి ఏం లేదమ్మా. నాటకాలు అంటే కేవలం అదే మొక్కుబడి కోసం చేసింది కాకుండా అందరం పాత్రలో జీవించిపోయిన టీవీలతోనే ఉండేవాళ్ళం. మేము తూర్పు రేఖలనే నాటకం తీసుకెళ్ళాం. కాకినాడలో మా నాటకంకి 3 ప్రైజులు వచ్చాయి. అందులో నా బెస్ట్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చాయి. మా నాటకంలో ఎవరికి వచ్చినా మా నాటకంకి అందరికి వచ్చినట్టు ఫీల్ అయ్యాను. అలాగే అశ్వత్థామ నాటకం తీసుకెళ్ళాం. అది తిరుపతిలో మహత్య ఆడిటోరియంలో దానికి 100 నాటకాల దగ్గర పోటీకి వచ్చి అనుకుంటున్నప్పుడు అందులో నేను బెస్ట్ విలన్గా వచ్చాను దుర్యోధనుడి పాత్రకి. అది మాకు ఒక పెద్ద ఇది. అంటే మేము నమ్ముకునే రంగంలో అంత స్థాయిని ఎదిగామా, అంత అనుభవించామా. నేను టీచర్గా నేను చేసే సోషల్ యాక్టివిటీస్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామా. టీచర్ అంటే కేవలం పాఠం చెప్పిన దానికి వాడు బెస్ట్ టీచర్ తీసుకోవాలి. జీతం వస్తాడు కదా పాఠం చెప్పిన దానికి. అదే హెడ్ మాస్టర్గా చేసేటప్పుడు అంటే దీని టైం దీందే దాని టైం. నేను మొదట్లో సెకండరీ టీచర్ చేసేవాడిని. దాని తర్వాత ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా చేశాను. అప్పుడు హెడ్ మాస్టర్గా స్కూలు మాది 12 మంది స్టాఫ్. అందరం ఒక ఇంటోళ్ళలాగే నడుచుకునేవాళ్ళం. అందరూ నాకు చిన్నవాళ్ళు కాబట్టి నన్ను పెద్దోడిగా గౌరవించేవాళ్ళు. లేకపోతే వృత్తిరీత్యా హెడ్ మాస్టర్గా కూడా చిన్న గౌరవం ఇచ్చేవాళ్ళు. వృత్తిలో ఎప్పుడు కారణం ఏమిటంటే నాకు ఆ వృత్తి ఉండబట్టే అన్నము బట్ట నా పిల్లలకి అన్నము మా భార్యకి అన్నము పెడుతున్నాం. కాబట్టి అక్కడ అన్యాయం చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే అన్నం పెట్టే వీళ్ళకి అన్యాయం చేసి నేను మూట కట్టుకోలేను. నాకు ప్రభుత్వం జీతం ఇచ్చేది కాబట్టి ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చిత్తశుద్ధి చేసేవాడిని. అక్షయ విజయంలో కళాజాతాన్ని తిప్పమని ప్రభుత్వం నన్ను తీసుకుపోయింది. రోజుకి 10 గ్రామాల్లో 10 గంటల ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అందరూ టీచర్స్ 5 గంటలకే స్కూల్లో పనిచేసి వెళ్ళిపోతే 10-12 గంటలు రోజుకు పనిచేసేవాడిని. 10-12 గంటలు నా ఉపన్యాసాలు ఉండేవి, నా టీం ప్రదర్శనలు ఉండేవి. నేను వేరే బాధపడాను కాదు. కారణం ఏంటి? జీతం ఇస్తుంది ప్రభుత్వం, తినడానికి లోటు లేదు. నా ఆశయాన్ని జనంలోకి తీసుకెళ్తాను, నాకు ఇది ఇస్తుంది సంతృప్తి. నా ఆశయం అనుకుంటారో లేకపోతే వాళ్ళు పాటిస్తారో లేదు, కానీ నాకు మాత్రం తీసుకెళ్తాను. చెప్పండి, దెబ్బలాడి మరీ చెప్పండి. ఏమరా బస్సు ఎక్కడికి వెళ్తుందని అడుగుతావే, అంత సింగారించుకున్నావే నా అక్క, నీ సింగారము నీ పరిశుభ్రత చూస్తే నాకు చాలా ఆనందమే. కానీ బస్సు ఎక్కడికి వెళ్తుంది అడిగినప్పుడు నాకు అసహ్యం వేసిందే. ఏమనగా 4 అక్షరాలు పెద్ద అట్ల కథ పట్టుకొని పెద్ద పెద్ద పొంగడాలు వండేస్తావే, జంతికలు వేసేస్తావే, పెద్ద పెద్ద ముగ్గులు గీసేస్తావే. వాటికన్నా స్వట్టాక్షరాలు 4 నేర్చుకోవడానికి నీకు ఏమైంది? ఆ 4 అక్షరాలు నీకు వస్తే నాయన ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందని ఇప్పుడు అడిగే కర్మ నీకు ఉండదు కదా అని ఈ విధంగా రూట్లో నడిచింది. అది వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్ళు. మా వాడే మాకే చెప్తాడు మంచిదే అని. దాని మీద రాత్రి బడుల్లో చాలామంది తయారయ్యారు. వీటన్నిటినీ పురస్కరించుకొని నా కళారంగంలో సేవ అంటే ఎలా అంటే మీరు పాఠాలు వాళ్ళు అలాగా టీచింగ్లో కూడా అంతేనమ్మా. టీచింగ్లో టీచరే పాఠాలు చెప్పిస్తే డూయింగ్ బై లెర్నింగ్ రావాలమ్మా. ఇప్పుడు మాటల వల్ల కాకుండా చేసి వచ్చేది బాగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈవేళ చెప్పేవాడిని, అమ్మ రేపు నీ వంతు పాఠం పలానా పాఠం నువ్వు చెప్పాలి. ముందు రోజు చదువుకొని మేము కిందనే నేను ఎప్పుడు మీద కూర్చునేవాడు, కానీ అటెండెన్స్ చేసిన తర్వాత పిల్లలతో కూర్చునిపోయేవాడు. కారణం ఏంటంటే ఆ పిల్లలను బట్టి నేను, నా భార్య, నా పిల్లలు అన్నం తింటాను. వాళ్ళు నాకు ఆస్తి. మీకు ఎలాగైతే ఈ కెమెరాలు ఇవేనా అన్నం పెడతానే ఒకళ్ళు అన్నం పెట్టేవాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళ చేత పాఠం చెప్పించేవాడిని, చూసేవాడిని. నేను డౌట్లు అడిగేవాడిని. ఆ డౌట్లు శక్తివంతులే వాళ్ళు క్లారిఫై చేసేవాళ్ళు. ఆ వెళ్తే ఆ పాఠం అయిపోయేది, వాళ్ళకి అన్నీ అది తెలిసిపోయేవి. మరి వేరే ఇంటికి వెళ్ళి చదవాల్సిన పని ఉండేది కాదు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే సభాకంపనం పోయేది. ఒక టీచర్ క్యారెక్టర్ వాళ్ళకి వచ్చేది. ఆ వేళకి ధీమాగా ఒక టీచర్, వాళ్ళు టీచర్ క్యారెక్టర్ ఎప్పుడు ఉన్నారో స్టూడెంట్గా టీచర్ని గౌరవించడం కూడా నేర్చుకునేవాడు. ఇన్ని విధాల లాభాలు వచ్చి వీటన్నిటిని పరిగణలో తీసుకుని సేవారంగం, కళారంగం, అలాగే కొన్ని దగ్గరలో శివాలయాలకి, ఆలయాలకి నూతులు, అలాగే కానుకలు, వేలు మీద లక్షల మీద ఇచ్చే పరిస్థితి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇంటిగ్రిసీ గురించి అందరినీ ఐక్యమత్యపరచడా చేసే కార్యక్రమాలు, ఇవన్నీ పేపర్ కటింగ్లు, కొన్ని 100 కటింగ్లు నా దగ్గర నుండి బట్టి నాకు జాతీయ అవార్డుకి ఎంపిక చేశారు. అలాగే మన జాతీయ అవార్డులో నాది 4వ నెంబరు. అంటే అన్ని మార్కులు పడ్డాయి నాకు దీని ప్రకారం.
మనం తెలియక ఇదే పాఠం ఎంతో బాగా పాఠం చెప్పారు. పాఠం చెప్పేసిన దానికి ఒక్కదానికి ఎందుకు వేస్తారమ్మా, జీతం ఇస్తారు కదా. ఒక టీచర్గా నా వృత్తి నేను చేస్తూ సమాజానికి అనేక ఇవందించే ఒక ఉదాత్తమైన వ్యక్తిగానే ఇస్తారు. ఆ వేళ మీరు అలా చేపు పెట్టి మేము ఇలా ఉన్నామంటే మరీ ఆనందిస్తాం. అంత గుర్తున్నదా ఇంకా వీళ్ళకని. అది ఒక మనకి ప్రౌడ్ మూమెంట్ ప్రౌడ్ అనే కన్నా తృప్తి. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఎంత తృప్తి పడతాడో టీచర్ అంతేనా. తన స్టూడెంట్ బాగా బాగుపోయి ఆడు కొంతమంది గుర్తించకపోయినా మేము ఆనందిస్తాం. అది గొప్ప మా వృత్తిపరమైన తృప్తి ఇచ్చేది. మీకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చిందండి. అదేనమ్మా, స్టేట్ అవార్డు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2004లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చారు. 2008లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతి మీదుగా అప్పుడు విద్యాశాఖ మంత్రి దగ్గుపాటి మన పురంధరేశ్వర గారి సమక్షంలో రాష్ట్రపతి చేతి మీదుగా అవార్డు వచ్చింది. అలాగే మా అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కట్సీ కాల్ పిలిచి మన్మోహన్ సింగ్ గారు ఒక రోజు విందించి గౌరవించారు. మరి మాకు 5 రోజుల పాటు ఒక రాచ మర్యాదలతో రాష్ట్రపతి బంధువుల్లా చూశారు. జీవితంకి చాలు అనిపించాను. నా వృత్తిలో నేను గుర్తించబడ్డానా అనేది అప్పట్లో తృప్తి అనిపించింది. 2008లో ఇచ్చారు. ఆ వాటి కన్నా మన మనసుకి మన సమాధానం మనకు ముఖ్యం కదా. నేను తెచ్చుకున్నది పై వీల్ చేసి తెచ్చుకున్నానా, లేకపోతే ఏదేదో కింద వ్యవహారాలు ఏమి నడిపించి తెచ్చుకున్నాను, ఇవన్నీ మనం ప్రశ్నిస్తే మనకు వస్తాయి. మనం ప్రశ్నించుకోవాలి. ఏ ఏ నార్మ్స్ ఉంటే ఇవ్వబడతాయో ఆ నార్మ్స్తో నాకు వచ్చింది అనేది నాకు పెద్ద ఆనందం అనిపించింది. దీనికి ఇతరత్ర మరి ఇంకా ఎట్లా ఎవరమైనా అంతే కదా. కష్టపడి వచ్చిన దానికి నువ్వు ఇవాళ వెళ్ళి నీకు 100 రూపాయలు వస్తే నీకు ఎంతో తృప్తి. అలాగే మీ నాన్నగారు జీతం నుంచి నీకు 500 ఇచ్చినా నీకు తృప్తి ఉండదు. అదే ఫ్రీ గిఫ్ట్ ఇండిపెండెంట్. సరే, అయితే మీరు వృత్తులే ఆ కార్యక్రమాలే కాకుండా ఎన్నో అన్నదానాలు, రక్తదానాలు కూడా చేశారని విన్నాము. అదేనమ్మా, అంటే నా ఏం మొదటి నుంచి ప్రతి వాళ్ళు తన సంపాదనలో ఎంతో కొంత శాతం తన ఎదుటి సమాజం కోసం ఖర్చు చేయాలనేది మొదటి నుంచి నాకుండే పెద్ద అలవాటు. అదొక సరదా ఆనవాయితీ. దానివల్ల ఇప్పటికి కూడా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఒక 50-60 మందిని మేము సెలెక్ట్ చేసుకుంటాం, అర్హులైన వాళ్ళని. వాళ్ళకి ఖరీదైన 400-500 రూపాయలు విలువ చేసే చీరలే ఇస్తాం. వాళ్ళకి వస్తే వాళ్ళ కాడు మా ఆవిడ కాలు కడుగుతుంది, నేను ఆకులు వేస్తాను. వాళ్ళు భోంచేసిన తర్వాత వాళ్ళు మా ఇళ్ళ దగ్గర పాలేర్లు ఉండే పరిస్థితుల్లోని వాళ్ళు అయినా సరే మాకు అవి దేవుళ్ళు, వాళ్ళని దేవుళ్ళుగా చూసుకొని ఇది ఇంక మరి కొంతమంది ఇలా పాటిస్తే అంటే దీనివల్ల అన్నం ఆ పూటకి పెట్టిస్తే వాళ్ళకి కరువు తీరిపోదు. కానీ మేము ఇచ్చే బట్ట మాత్రం తిరిగి ఆ సంవత్సరం వరకు అదే బట్ట కట్టుకొని వస్తున్నారు. దాని మీద వాళ్ళ పిల్ల కదరగా చెప్పుకుంటారు, ఈ బట్ట మేము ఊరికి వెళ్తే ఇదే వాడతాం, ఇంటి దగ్గర ఇది వాడము అని. అంటే అలాంటి పేదరికం ఉన్నోళ్ళు చాలామంది ఉండోళ్ళు, ఇప్పటికీ అదే కొనసాగిస్తాను. అలాగే చెప్పాను కదా, ఈ క్యాంపులు, హై క్యాంపులు పెట్టి వాటి ద్వారా కొంత డబ్బులు ఖర్చు అయినా క్యాంపులు పెట్టేవాళ్ళం. ఇంకో మాస్టరు నేను కలిసి ఇద్దరు కలిపి పెట్టేవాళ్ళం. ఆ క్యాంపులకి జనాన్ని సేకరించి వాళ్ళకి కావాల్సిన కొన్ని సదుపాయాలు, మన ఇంట్లో డబ్బులు కొంత ఖర్చు అయ్యేవి, ఏటి అవ్వకుండా ఎలాగవుతుంది. ఈ విధంగా ఎంతో కొంత నా జీతంలో ఒక 20-30% ఖర్చు పెడతాను. ఇప్పటికీ అలవాటు. నాకు ఇష్టమైన పనులు. రాముడు తత్వం అంటే నాకు ఇష్టం కాబట్టి మన రామాలయం కడుతున్నారు. ఎందుకంటే రాముడు తత్వంలో అంతకుముందు ఉండే రాచరికాలు లేకపోతే అంతకుముందు ఉండే దేవుళ్ళ తత్వం నుంచి ఇది విభిన్నం ఏమిటంటే, కన్న తండ్రిని గౌరవించాడు. మా తండ్రి మాట ఇంకా తను వినకముందే తండ్రి ఇలాగ అన్నాడని తెలిసిన భావంతో తన సర్వ హక్కులైన రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు. అదే రూట్లో సీత తత్వం నాకు నడిచింది. ఇంకప్పుడు పెళ్ళి వచ్చింది, ఇంకా అత్తోరింట్లో అడుగుతున్నాడు. సర్వసుఖంగా అనుభవించవలసిన సీత నువ్వు ఎక్కడుంటే నాకు అదే పాను అనుకుని తనతో వెళ్ళిపోయింది. అప్పుడు లక్ష్మణుడు కూడా సోదర భావానికి ఇచ్చే విలువలు అక్కడ చూపించాడు అప్పుడు రోజుల్లో. ఇప్పుడు సోదరులకు అంత విలువలు తగ్గినట్టున్నాయి. కానీ అన్నతో పాటు భార్యకి నచ్చ చెప్పలేదు కదా. వీటన్నిటి మీద ఎక్కడ రామాలయాలు మొన్న అక్కడ రామాలయ నిర్మాణం జరుగుతుంది. ద్వారబంధం తలుపు కావాలన్నారు. ఎంత అవుద్దంటే 52,000 అవుద్దన్నారు. ఇచ్చాను ద్వారబంధం తలుపు. ఎందుకంటే రాముడికి రోజు కాపలాగా నేను ఉండి నా మనసుకు నేను కాపలా పెట్టుకున్నట్టు అనమాట. ఈ భావజాలం అంతా మారిపోయింది అనుకో.
నేను రావణాసుడు భావజాలంకి వెళ్ళిపోతానేమో అని భయంకి ఆ తలుపులు నాకు వేసుకున్నాను. 52,000 ఇచ్చానంట తలుపులే. అలాగే కొన్ని విషయాలు మన సందేశాత్మకం ఏమైతే ఇది శివాలయము ఇక్కడ కట్టారు, దానికి శివుడికి నీళ్ళంటే అంటే వాటర్ని పొల్యూట్ చేయకుండా వాటర్ని చక్కగా వినియోగించుకుంటే దేవుడు, అందుకనే నీరే శివుడికి అభిషేకం అంటారు, నీరంటే గొప్ప ప్రీతి అంటారు. కాబట్టి బోరు కొట్టించి దానికి మోటార్ పెట్టించాను. 45,000 ఎంత అయింది అంటే అసలు నా సైన్స్కి ఉపయోగపడుతుంది, నా మనసులో ఉండే నా శివుడికి నీరు అందరూ ఎవరు తాగినా శివుడు తాగినట్టే నాకు ఇష్టం. సార్, సాంఘిక నాటకంలో మా కోసం ఒక డైలాగ్ చెప్పగలరా? తమ్ముడు, పాలునిచ్చిన మంచి హాయిగా వెళ్ళకతలా పడ్డవాడిని కొట్టేసి మళ్ళీ మెట్లెక్కించుకురా. వినరా వినరా చెప్పట్లు ఆ గణితం కదా ఆకలి కొన్న కళాజీవికి పంచపక్ష పరమాన్న. ఆ ఉత్సాహం పెడితే కదా కళాకారుని విద్యుత్తించే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడబడను. ఎంఏ చదువుతూ మొదటిసారిగా కాలేజీలో నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే ఈ ఉత్సాహపట్లే నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగంలో నూతన తర వెలిసిందన్నారు. మళ్ళీ ఆడేంత శుష్కించిపోతున్న నాటక రంగానికి నా నటన అమృతం ఉన్నది. అడ్డు అదుపు లేకుండా నాటక రంగంలో లీనమైపోయి పరిశ్రమని ప్రోత్సహించావు. వెళ్ళిన ప్రతి చోట వెంటాడే ఆ చప్పట్లు. అన్ని పరిస్థితుల్లోనూ ఉత్తమ నటుడు అన్నారు. నాకు మత్తిక అచంచలమైన దీక్షతో అకుంఠితమైన మనస్సుతో అహోరాత్రులు కళాచావు చేశాను. ఈ అమ్మే పోయింది, ఓళ్ళు పోరు అన్నారు. నాటకం ఆడితే పని లేని వాడిని అన్నా. ఏమి ఖర్చు పెడుతున్నాను, అడగకుండా డబ్బు ఇచ్చే నాన్నగారు చచ్చిపోయారు. చివరికి మొహానికి రంగు కొనుక్కోవడానికి చేయి చాపితే చచ్చిపోవడాలేదురా చప్పట్లు. ఎంత బాగుందా నిండు నవ్వులు. నువ్వు అప్పుడప్పటి దగ్గరికి వెళ్ళకు. ఇది కళాకారుడి జీవితంలో ఒక సంఘటన. ఆ నాటకంలో దీన్ని ఒక రూపకల్పన చేసి ఎవరైనా అన్నీ మర్చిపోయి అలాగా అందులో లీనమైపోతే వాళ్ళకి చివరికి జక్కేది ఇదే అని ఆ కవి భావన. అంటే అన్నిలోనూ సమర్థవంతంగా ఉండాలి. నేను నాటకం వేసినంత మాత్రం నా భార్య పిల్లలు మర్చిపోతే, నన్ను నేను మర్చిపోతే ఈ దుస్థితే వస్తుంది. అందరూ పోయారని నేను ఏదో అయిపోకుండా నా స్థాయిలో నేనుండి సమాంతరంగా వెళ్ళగలిగితే సక్సెస్ అవుతాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. చాలా బాగా నటించారు. ఇప్పటికి కూడా అప్పట్లో ఉన్న నాటకాలు ఇప్పటి వరకు మీరు గుర్తించుకొని నటించేశారంటే అది నిజంగా ఒక పెద్ద విషయం అని చెప్పాలి. అప్పుడు నేను కాలేజీ ఫైన్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఈ డైలాగే తోడ్పాటు. ఇంటర్వ్యూ పెట్టాను. ఈ డైలాగ్ ఒకటి, ఒక కామెడీ డైలాగ్ ఒకటి చెప్తే నేను సెలెక్ట్ అయ్యాను. దాని మీద అది నాకు అందుకని నా తృప్తి. తర్వాత ఇందులో అన్ని రసాలు ఉన్నాయమ్మా. డైలాగ్ అప్ అండ్ డౌన్ అనొచ్చు, దగ్గుతో డైలాగ్ కంటిన్యూ చేయొచ్చు. అలాగా మనిషిని కొద్దిగా ఆకర్షించుకునే అంతా రాశాడు బాగా కవి. అందుకే ఇది ఈ యాక్టింగ్ అనేది మీరు ఎలా నేర్చుకున్నారు సార్? ఇది యాక్టింగ్ మొదటి నుంచి ఇది అనేక పాత్రలు గమనించడం వల్ల. ఎవరైనా నేర్పించారా మీకు? గురువు గారు నేర్పించడం అనేది నేను మరి ఆ పాత్ర నుంచి గమనించి ఎక్కువ నేర్చుకున్నాను. ఎవరు నేర్పించకుండా మీకు అవగాహన నాకు. మీ నాన్నగారు? మా నాన్నగారు డ్రమ్మరు, అంటే మద్దిలు వాయించేవాళ్ళు. మా ఇంట్లో మగవాళ్ళందరికీ మద్దిలు నేర్పించేవాడు. నేను మరి ఈ రంగంలో మా బావగారు తిరుపతి మేషర్ అని చెప్పాను. ఆయన ఎక్కువగా నాటికలు వేసేవారు. ఆయన టీంలో నేను నటించేవాడిని. చూసి అవగాహన చేసుకోవడం, పాత్రలో లీనమవ్వడం, పాత్రను నేను ఓన్ చేసుకోవడం అలవాటు చేశాను. అప్పుడు ఆ పరిస్థితి నేను ఉండే పాత్ర పరిస్థితి అనేది అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ విధంగా చాలా చాలా సన్మానాలు, కొన్ని 100 శాలువలు ప్రాంతీయ సన్మానాలు జరిగాయి. అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళ చేతుల మీదుగా అనేక సన్మానాలు జరిగాయి. అనేక పట్టణాల్లో వాళ్ళు గౌరవ సూచకంగా
నాకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మన ఎంపీ చీపురుపల్లి పెదబాబు గారు, అలాగే బొత్స ఝాన్సీ గారు, సమ్మెకి చిన్నపల్లేడి గారు, అలాగే బొబ్బిలి మన ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన అటవీ శాఖ మంత్రులుగా ఉండి డాక్టర్ వారు, అనేక చాలామంది ప్రజాప్రతినిధులు ఈ కళారంగం రూపేణ సత్కరించారు. చాలా సన్మానాలు జరిగాయి. అవి అంతా ఒక తృప్తి. వాటి వల్ల సంపదలు సమకూడవు కానీ మన ఆత్మతృప్తి సమకూడదు. దాటినే నేను పెద్ద అప్పుడప్పుడు చూసుకొని ఆనందిస్తుంటాను. మీరు నమ్మే నిజమైన ధర్మం ఏంటి సార్? నేను నమ్మే నిజమైన ధర్మము అంటే ఎదుటి వాళ్ళని బాధపడకుండా ఉండుంటే మనకి జీవితం అంతా సరళంగా ఉంటుందని నమ్ముతానమ్మా. మనం గోడకి మల్లెపూ వేసామమ్మా, అట్నుంచి మల్లెపూ వస్తుంది కదా, రాయేస్తే రాయి వచ్చి పడుతుంది అంతే. మనం ఇతరులు హింస పెట్టామనుకో, ఆ హింస ఎప్పుడు మళ్ళీ గ్యారంటీ వస్తుంది. ఎప్పటికైనా కర్మ, అది కర్మ సిద్ధాంతం అదే, మరి వాస్తవ సిద్ధాంతం అదే. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. దాన్ని నమ్మే చాలా వరకు ఇతరులకి మనసు గాయపరచకుండా నడుచుకుంటున్నాను. ఒకవేళ గాయపరచడం కానీ వాళ్ళని ఏమైనా అన్యాక్రాంతం చేసినట్టయితే ఎక్కడో సంఘటన నాకు అది తగిలిందని ఫీల్ అవుతుంటాను. కాబట్టి దాన్ని అది నాకు పెద్ద మంచిగా ఉపయోగపడుతుంది, మంచి ఔషధం అయింది. ఒకవేళ ఏదైనా హింస వాళ్ళ మనసు బాధ పెట్టాను అనుకుంటే నాకు ఏది చిన్న సంఘటన జరిగింది దానివల్ల జరిగింది అనుకుంటా. అది ఇతరులని బాధ పెట్టకుండా మనం బాధపడకుండా నడిచి వెళ్ళడమే జీవిత సత్యం, జీవిత ధర్మం అని నమ్ముతాను. అవును. మీరు నేటి యువతకు మీరు చెప్పే ఏదైనా మంచి మాట ఏమైనా ఉందా? నేనేటమ్మా, మా ఋషులు, యోగులు, భగవద్గీతలు, వేదాలు, బైబుళ్ళు, ఖురాన్లు అన్నీ చెప్పేవి యువత నుంచే నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. ఆ యువత నుంచే భారతదేశ స్వతంత్ర పోరాటం ముందుకు సాగింది. ఆ యువత నుంచే అనేక సంఘంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి సంఘము మంచి తీరుతిండికి వెళ్ళింది. అలాంటి యువత ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ సమాజం వినాశనానికి గురవుతుంది. కాబట్టి తన సమాజాన్ని రక్షించుకొని, తన కుటుంబాన్ని రక్షించుకొని, తన జాతిని రక్షించుకొని, తన దేశాన్ని రక్షించుకొని ముందుకు నడిపే నిష్కళంకమైన రక్తం ప్రవహించే యువజనులను నడుము కడితేనే మనమందరం హాయిగా బ్రతకగలం. అన్ని సుగుణాలుండి అంత ఉద్యమ స్ఫూర్తి కలిగిన యువకులు ఏమాత్రం ఏమరపాటు చెందిన మొత్తం సమాజం కుళ్ళిపోయి అశాంతికి గురవుతుంది. కాబట్టి సమాజం మొత్తం బరువు మోయవలసిన పూర్తి బాధ్యత యువత వహించాలనేది నా కోరిక. ఈ 73 సంవత్సరాల్లో నేను సుమారు 66 సంవత్సరాలు వీటి మీదే నా ప్రచారం, వీటి మీదే నా. అయితే ఒకటి అనుకోగానే ఏది సాధించలేం, ఏ వ్రతంకి వెళ్ళలేం, ఏ దీక్షకి వెళ్ళలేం, ఏ దేనికి. ఒక ఆశయంలో మన స్థిరీకరణ చెందాలంటే అనేక అనుభవాలు, ఎదురు దెబ్బలు. ఇప్పుడు నేను మా కాలనీలోని మీరు వచ్చారు, అక్కడ బోర్డు ఉంటుంది, ఏఎంసి సేవా ఫౌండేషన్ అని. ఆ బోర్డు అర్థం ఏంటంటే ఏ అంటే అందరూ, ఎం అంటే మంచిని, సి అంటే చూడాలి, అందరూ మంచిని చూడాలి, అలాగే అందరి మంచిని చూడాలి, అందరూ మంచిని చూడాలి, అందరి మంచిని చూడాలని నేను అధ్యక్షుడిగా ఉండి మా పెద్దలు కొంతమందిని బాడీగా ఏర్పరచుకొని పెట్టాం. ఇక్కడ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పెడతాను, సాహిత్య కార్యక్రమాలు పెడతాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటికన్నిటికీ అందరం ఇది ఒక కాలనీ కాదు, ఒక కుటుంబం అనే జాస్కి వస్తాను. ఇప్పుడు ఎవరికి ఏదేమైనా ఇది పలానా కులం నైజం అంత, అందరం అమ్మవారి కులమే, అందరం అమ్మవారి కుటుంబమే, అతీతంగా వెళ్తాను. కొన్ని ఫంక్షన్స్ కూడా విడ్డూరంగా చేస్తాం. భోగి పండుగ మీరందరూ మామూలు చేయొచ్చు. మా భోగి పండుగ ఎలాగ ఉంటుందంటే, భోగి నాడు మంట వేస్తాం, 2 బొమ్మలు ఉంటాయి, ఒక బొమ్మని ఒక పెద్ద చేత అగ్గిలో వేయిస్తాం. అంటే మనలో దుర్గుణాలన్నీ దహనం చేసేస్తాను. ఆ తేజోవంతమైన భోగి మంటల్లోన మనలో దుర్గుణాలన్నీ ఆ బొమ్మ రూపంగా దహనం చేయాలి. అందులోంచి మనకు బొమ్మ తీస్తాడు. అవి సద్గుణాలన్నీ తీసి మనలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ కాంతి కిరణాలు మనం మనసుకి అద్దుకుంటున్నామని ఒక ప్రతిదీ మన పండుగలు అన్నిటికీ సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని నేను చెప్పడానికే పండుగలు ఏర్పాటు చేశాను. అవి దండగ పండుగల కింద చేసిస్తే మన వాళ్ళు ఆ పండుగ నుంచి ధర్మాన్ని నేర్చుకునే బదులు దండగ పండుగ చేసుకుంటున్నామంటే చేసుకుంటాను. ఆర్థికత ఎన్ని నష్టాలు కల్పిస్తున్నారో తెలియదు ఈ పండుగ. దానివల్ల చాలా మంది కాబట్టి ప్రతి పండుగ నుంచి ఉండే ఆ ధర్మాన్ని ఇప్పుడు సంక్రాంతి ఉంది, పెద్దల పండుగ. ఆ పెద్దల పండుగ నాడు ఏంటి, మన తాతల్ని
మన పెద్దల్ని పూజించుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? బతికున్న వాళ్ళని కూడా పూజించాలని కదా. చచ్చిపోయిన వాళ్ళు పూజిస్తున్నామే. మరి మన అమ్మ నాన్న మన తాత ఉన్నారు, వీళ్ళు చేదరించుకుంటున్నామే. మరి ఆ పూజకి ఎందుకు ఉండాలి? ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా పడేస్తున్నామే. ఆ పూజించే విధానానికి ఇవన్నీ నేర్పించడానికే మన మతంలో అనేకమైన సంఘటనలు కల్పించారు. అవి ఓన్ చేసుకోవాలి అన్నిటికీ. అంటే దేవుడు అని చెప్తే విశ్వసిస్తామని మన పెద్దలు చెప్పారు. అన్నిటికీ దేవుడు, ఆ దేవుడు అనే పేరుతో దేవుడికి మొక్కేసి ఇవి చేయకపోయినా తప్పు లేదనుకుంటారు మనవాడు. కాబట్టి ఆచారాలు కూడా దైవత్వమే, ధర్మాలు పాటించడం కూడా దైవత్వమే. అదే దేవుడు. అది మూఢంగా కాకుండా ఒక జ్ఞానంతో ఆచరిస్తే వాటి వల్ల సత్ఫలితాలు వస్తాయి. మనం ఏది కోరుకుంటున్నామో సమాజం ఎప్పుడే వచ్చేస్తుంది. ఈ తెలుగు వెబ్ ద్వారా ముందు స్టార్ట్ అవుతుంది. కానీ విన్నోళ్ళు వింటారు, విన్నోళ్ళు లేదు. విన్నోళ్ళైనా దీనిలోకి వచ్చేస్తే మనం కోరుకుని 50% లాభం మనకు వచ్చినట్టే. ఏ ప్రయోజనం ఆశించాలి? ఊరికి పెద్ద చేసేస్తారు. అది ఏది చేసిన ఎంతకన్నా ఎక్కువ డబ్బు వస్తుంది రాజు. వాళ్ళ స్ఫూర్తికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రమ్మను అన్నాను. ఇవాళ మీరు వచ్చారు, చాలా సంతోషం. నా మనసులో మాటను తీసుకెళ్ళారు, నా జ్యోతిష్యాన్ని నిజం చేశారు.